అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఊర మిరపకాయలని చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మనకి సమ్మర్ వచ్చిందంటేనే వడియాలు పెట్టడం, పచ్చళ్ళు పట్టడం, ఇలా ఊర మిరపకాయలను చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా. నేను ఇక్కడ చుక్క మజ్జిగ లేకుండా ఈ ఊర మిరపకాయలని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, మనకి సింపుల్గా అయిపోతాయి. మనకి మజ్జిగలో వేసుకొని చేసే మిరపకాయల కంటే ఇలా డైరెక్ట్గా చేసుకొని చూడండి, సేమ్ అవిటిలాగే టేస్ట్ ఉంటాయి. మనకి టైం కూడా తక్కువ టైంలో ఇవి తొందరగా చేసుకోవచ్చు వాటికంటే. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు ఇలా దొడ్డు మిర్చిని తీసుకున్నాను. మనకి ఊర మిరపకాయలకి సపరేట్గా ఉంటాయి కదా మిర్చి, ఇలా దొడ్డు మిర్చిని తీసుకోవాలి సన్న మిర్చి కంటే. ఇలా మిర్చిని తీసుకొని వాటర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. దీనిపైన డస్ట్ అంతా ఉంటుంది కదా, ఇదంతా బాగా కడిగిన తర్వాత ఇవన్నింటిని తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకున్నామంటే ఇందులో నుండి వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక పొడిగుడ్డను తీసుకొని దానిపైన కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన ఈ మిర్చిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 10 minutes 15 minutes మనము ఇలా నీడకి ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక గుడ్డ పరుచుకొని ఆరబెట్టామంటే తడంతా పోతుంది మనకి. చూసారు కదా, ఇలా ఒక 5-10 minutesలో మనకి ఈజీగా ఆరిపోతాయి. ఇలా ఆరిపోయిన ఈ మిర్చిని తీసుకొని ఇప్పుడు ఒక తట్టలో పెట్టుకుందాం. ఇలా తట్టలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 spoons వరకు వామును వేసుకోవాలి. ఆ తర్వాత 1 spoon వరకు జీలకర్రను వేసుకొని 1 spoon వరకు సాల్ట్ను వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ చేసుకుందాం. దీనిని ఫైన్ పౌడర్ వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా ఫైన్గా అయ్యేంతవరకు మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా మిర్చికి మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులో ఉన్న ఇది మనకి కొంచెం స్పైసీ అనిపిస్తే దీనిని తీసేసుకోవచ్చు, లేదు స్పైసీ ఎక్కువ లేదు అనుకుంటే మనం అలాగే కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఒకటి తీసి ఇలా చూపించాను, కానీ మిగిలినవన్నింటికి అలాగే ఉంచుకున్నాను. ఈ దొడ్డు మిర్చి ఎక్కువగా స్పైసీ ఉండదు కాబట్టి ఇలాగే ఉంచుకోవాలి. నేనైతే ఇలాగే ఉంచుకొని ఇలా అన్నింటినీ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఉంచుకొని అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మిగిలిన మిర్చీలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం. ఇలా చేసుకున్న ఈ మిర్చిని ఇప్పుడు మనం ఈ ప్లేట్లో నుండి ఒక తట్టలో వేసుకుందాం. మనకి ప్లేట్లో అంత మంచిగా కలపరాదు కాబట్టి ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న ఈ తట్టలో వేసుకొని కలుపుకున్నట్లయితే మనకి మంచిగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టిన ఈ పౌడర్ ఉంది కదా, జీలకర్ర వాము సాల్ట్ కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని ఈ విధంగా జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనం మజ్జిగ వాడట్లేదు కాబట్టి ఇలా నిమ్మకాయను వేస్తున్నాను. ఈ నిమ్మకాయ మనం పులుపును బట్టి వేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం కావాలంటే ఇంకాస్త కూడా వేసుకోవచ్చు. మనం మజ్జిగ ప్లేస్లో ఈ నిమ్మకాయను వాడుతున్నాం ఇక్కడ కాబట్టి ఈ విధంగా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిర్చికి అంతా బాగా పట్టాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన కొంచెం మూత పెట్టుకొని ఒక 1/2 hour వరకు అలా పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇవన్నీ కలిపి పెట్టాం కదా, కొంచెం పులుపు అనేది తగిలి కొంచెం వాటర్ లాగా ఊరుతాయి కదా మనకి ఇందులో. అలాగే ఉంచితే దానికోసం ప్లేట్ పెట్టుకొని ఒక 1/2 hour 1 hour వరకు అలా పక్కన ఉంచుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక 1/2 hour 1 hour తర్వాత మూత తీసుకొని చూసినట్లయితే మనకి ఈ విధంగా కొంచెం తేమలాగా అనిపిస్తుంది కదా. ఇలా ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇవన్నింటి ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి మనం. మిర్చి అంతటికి ఈ మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఎండలో పెట్టుకుందాం. దానికోసం ప్లేట్లు తీసుకొని ఈ విధంగా కొంచెం విడివిడిగా పెట్టుకోవాలి. ఒకే దగ్గర వేయకుండా ఇలా కొంచెం విడివిడిగా పెట్టుకొని ఒక్కొక్కటిగా దూరంగా పెట్టుకొని పెడితే మనకి తొందరగా ఎండిపోతాయి. కాబట్టి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని మనం ఎండలో పెట్టుకోవాలి. ఇలా నాకు 2 ప్లేట్లలో పెట్టుకున్నాను. 1/2 kg వరకు మిర్చి తీసుకున్నాను కాబట్టి మనకి ఈ విధంగా ఒక 2 ప్లేట్లలోకి వచ్చాయి. ఇలా వీటిని తీసుకొని మనం ఇప్పుడు ఎండలో పెట్టుకుంటే మనకి మంచిగా ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకున్నామంటే మనకి ఒక 2 daysలో ఈజీగా ఎండిపోతాయండి. కొంచెం ఇలా ఎండ ఉన్నప్పుడు మనకి ఒక 3-4 days పడుతుంది టైం అనేది.
ఈ విధంగా మనం రోజు ఇలా ఎండేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ పెట్టుకున్నాను ఎండలో. నాకైతే 3 డేస్ 4 డేస్ పట్టింది. ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మనకి 2 డేస్లో ఖచ్చితంగా ఎండిపోతాయి మంచిగా. ఇలా నెక్స్ట్ డే 1 డేలో ఈ విధంగా అయ్యాయి. చూసారు కదా, ఇలా 1 డేలో అయిపోయాయి. ఇలా 3-4 డేస్ తర్వాత మనకి చూసినట్లయితే ఈ విధంగా అయిపోతాయి మనకి మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయాయి. చూసారా, మనకి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి వీటిని ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. మనకి మజ్జిగలో చేసినప్పుడు ఎలా టేస్ట్ ఉంటాయో ఇలా చేసినా కూడా అలాగే టేస్ట్ అనేది ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ కూడా అవసరం లేదు. కొంచెం బాగా వేడి కావాలి ఆయిల్ అనేది. కొంచెం ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా స్లోగా వేయించుకోవాలి. ఇలా వేయించినట్లయితే మనకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి మనం తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఊర మిరపకాయలన్నిటివి రెడీ అయిపోతాయి. వీటిని మనం ఎలాంటి దాంట్లో అయినా సైడ్కి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువగా పప్పుచారు, రసం అలాంటివి చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని సైడ్కు పెట్టుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, మనం ఊర మిరపకాయలని సింపుల్గా మజ్జిగ లేకుండా ఏ విధంగా పెట్టుకున్నామో మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.